హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. సో అందరికీ హ్యాపీ పొంగల్. సో భోగి శుభాకాంక్షలు. మేమైతే భోగి ఫెస్టివల్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. ప్రస్తుతం టైం అయితే 4:40 అవుతుంది. సో దాదాపు అందరూ భోగులు అయితే స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు అంటే మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు భోగి ఫెస్టివల్ మామూలుగా జరిగేది కాదు. సో అందరం ఇక్కడ వాళ్ళు ఇక్కడ డిస్పాచ్ అయిపోయేసి బయట ఉండడం వలన, లేకపోతే వ్యవసాయాల మీద ఎక్కువగా పడిపోవడం వలన సో అంతగా అయితే యాప్ట్ అనిపించలేదన్నమాట మాకైతే. సో బట్ అయితే మాత్రం పండగలు వేరే లెవెల్లో స్టార్ట్ అయినాయి. ఈ పండగల్లో మాకు వర్షం అయితే వెల్కమ్ చెప్పింది. మీరు చూస్తున్నారా, మామూలు వర్షం కాదు. మటన్ తీసుకోవడానికి వచ్చినాం మేమైతే. మటన్ తీసుకోవడానికి వస్తే వర్షం స్టార్ట్ అయింది. గట్టిగా దంచుకుంటుంది వర్షం ఏమైతే. సో ఈ వర్షంలోనే మటన్ తీసేసుకొని తర్వాత చికెన్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. సో అందుకోసమే వర్షంలో కూడా తగ్గేదేలా అంటున్నాం అన్నమాట మేమైతే. సో బయలుదేరిపోయాం. వర్షం అయితే తగ్గుతుంది అనుకున్నాం కానీ తగ్గట్లేదు. సో అలాగే ఆ వర్షంలో తడుచుకుంటూ చలి వర్షం మామూలుగా కాదు, మామూలు రేంజ్లో లేదనమాట. సో అంత లోపల చికెన్ స్టాల్ ముందనమాట, చికెన్ స్టాల్ కనిపిస్తుంది కదా, దాని ముందే చికెన్ కొట్టే అవి ఉంటాయి కదా, మొద్దులు ఉంటాయి కదా చికెన్ కొట్టేటివి, వాటిని వేసి గట్టిగా మండించారు. సో హ్యాపీగా అక్కడ మేమైతే చలిమంట కాచుకుంటున్నాను నేనైతే. మీకు కనిపిస్తున్న లొకేషన్ అంతా దాదాపు టైం ఇప్పుడు 5:30 అవుతుందన్నమాట. అప్పుడే తెల్లారుతుంది, అంటే తెల్లవారే జామ్ అయిందనమాట. కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. వర్షంలో అండ్ ఎంత బాగుంటుందో కదా అసలు, వర్షంలో తడుచుకుంటూ అసలు చాలా 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 నచ్చింది నాకైతే ఆ లొకేషన్ అంతా కూడా. సో ప్రశాంతంగా మేమైతే చలిగాల్చుకుంటున్నాను అనమాట. మా నాన్న అయితే చికెన్ వర్షం కాదు కానీ మంచి బాగా అనిపించింది నాకైతే, మంచిగా ఉంది. సో మోస్ట్లీ చికెన్ అయితే ఇక్కడే తీసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్. ఇది ఎందుకంటే మేము వెళ్ళే రూట్లో దగ్గరగా ఉంటుంది షాప్ అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటాం చికెన్ అయితే, రైట్. ఫైనల్గా తెల్లారిపోయిందనమాట. సో మొత్తానికి వర్షం అయితే కొంచెం తగ్గింది, మరి అంత కాదు. మా అక్క కొడుకు ఇది మా ఊరు మీకు కనిపిస్తుంది కదా, మా ఊరు మా పొలాల మధ్యలో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో డెఫినెట్గా డ్రోన్ తీసుకున్నప్పుడు అయితే మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఎలాగో బయటకు అయితే వెళ్ళట్లేదు కాబట్టి సో పొలం దగ్గరికి వచ్చేసాను. పొలం దగ్గరికి వచ్చి మీకు కొంచెం అంటే పొలం చూపిద్దాము, అంటే నేను చూసినట్టు ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అనేసి ఇక్కడికైతే వచ్చాను. అందుకే వీడియో అయితే చేస్తున్నా. సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను జస్ట్ ఏదో చూపించి చేద్దామని కాదు వీడియోస్, డెఫినెట్గా మీకు మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే పెడతాను మన ఛానల్లో. సో తప్పకుండా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు కనిపించే వాటర్ చాలా ఫ్లోట్ అవుతుంది మా పొలానికి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు చూసారా, ఇక్కడ ఇలా ఒక దారి ఉందా, ఇలా 2 ఒడ్డులు ఉన్నాయా, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి రావాలి. చాలా వరకు అయితే హైట్ వరకు అయితే వాటర్ వస్తున్నాయి. సో అందుకోసమే ఇక్కడ కొంచెం బాగుంటుంది. అండ్ పొలానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే. పొలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కష్టపడి ఆ కష్టం ఒక విలువ ఉన్న వాళ్ళకి. అక్కడ వాటర్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనం దాటుకొని యువతలకు వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ గడ్డి. సో ఇలా అయితే మనము గడ్డిలోనే ఇక్కడ ఒక బాట కనిపిస్తుందా, ఇలా వెళ్ళాలి మా పొలానికి. చూసారా ఎంత దారుణంగా ఉందో. సో ఇది ఒక రూట్ అన్నమాట, ఇంకొక రూట్ కూడా ఉంది. సో అది మందులు ఉంటాయి కదా, ఫర్టిలైజర్స్ వేయడానికి ఆ రూట్ని అయితే మోస్ట్లీ యూస్ చేస్తాము. కానీ ఇక్కడ ఈ రూట్ అయితే జస్ట్ ఇట్లా పొలానికి దగ్గరగా రావడానికి కోసం ఈ రూట్ని అయితే యూస్ చేస్తాం అనమాట. ఎంత వాటర్ చూడండి. సో ఈ వాటర్నే మామూలుగా యూస్ చేస్తారు ఈ పొలానికి అయితే వాటర్. ఇవంతా కూడా చెరువు ఉంటుంది, దూరంగా అయితే ఒక చెరువు ఉంటుంది మనకి. ఆ చెరువులో నుంచి అయితే మనకు వాటర్ వస్తుంటుంది. ఇక్కడున్న కింద ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ మొత్తం ఇటు సైడ్ మొత్తం అక్కడ వరకు కూడా ఇవంతా కూడా చెరువు కింద ఉన్న వాటర్ అనమాట. చెరువు దగ్గర నుంచి వచ్చిన వాటర్ వేసుకొని పంటలు అయితే పండిస్తారు. కానీ మనం ఇప్పుడు వెళ్ళబోయేది మన పొలానికి. సో ఇక్కడ నుంచి మన పొలం అనమాట. ఇది చూసారా, ఇక్కడ నుంచి మంది. సో ఈ ఒక్కటే ఇక్కడ నుంచి ఉంటుంది.
దీని ఒక కయ్య అని పిలుస్తారు మా దగ్గర. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, దాదాపు నియర్ బై ఒక 1 acre ఉండొచ్చు ఈ కయ్య ఒక్కటే. సో ఇది మా పొలం. చూసారా ఎంత బాగుందో పొలం. అయితే పొలానికి వచ్చినప్పుడు అన్ని బాధలన్నీ పోతాయి అన్నమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది పొలం. మా అమ్మ కొన్ని చెట్లు కూడా నాటింది అక్కడ, బెండ చెట్లు అని కొన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. సో అక్కడ మాకు 2 బోర్లు అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఒకసారి పొలం అయితే మనం పొలంలో ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు అంటే మందు కొట్టేటప్పుడు అయితే పెట్టాను మీకు. కానీ ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంది వెదర్ అనేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది మా చుట్టుపక్కల ఉన్న కంప్లీట్ అనమాట వీడియో. ఓకే, సో అది ఓకే. మనం ముందుకెళ్ళేసి కంప్లీట్గా చూపిద్దాం. ఇక్కడ చూసారా, సో ఇది ఇప్పుడు చూపించాను కదా, దాని కింద ఉన్నదన్నమాట ఈ కయ్య, ఇంకొక కయ్య అంటారు. సో మా దగ్గర అయితే కయ్యలు అని పిలుస్తారనమాట. సో మీరు చూస్తే ఈ కింద ఉన్న దగ్గర ఈ మొత్తం అంతా కూడా వర్షం వాటర్ వచ్చేసి ఈ హైట్లో వాటర్ లెవెల్ ఫ్లోట్ అయ్యేసి ఇక్కడ కింద ఉన్న ఈ మొత్తం కయ్యలో అక్కడ వరకు మనకు గుంటలాగా పడిపోవడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనము నాట్లు పెట్టినా కానీ అవి ఇంకా గ్రో అవ్వవు అనమాట. సో చాలా వరకు చాలా డ్యామేజ్, ఇట్లాంటివి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ఈ గుంటని పూడ్చడానికి చాలా మట్టి కూడా పడుతుంది మనకి. అండ్ కష్టపడడం అనేది అంత ఈజీ కాదు, చాలా చాలా ఉంటాయి, ఓపిక ఉండాలి. కష్టం చేయడం అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో రైట్, మనం అయితే వెళ్తున్నాం ముందుకి. సో చాలా చాలా చిన్నగా నడుస్తున్నాం, జారి పడతాం, వర్షం వచ్చింది కాబట్టి. సో అక్కడ ఒక గుంట, ఇక్కడ ఒక గుంట, ఇది ఒక పెద్ద బొక్క, నష్టం మనకి, దానికి మళ్ళీ కష్టం ఎక్కువ. ఇది చిన్నగా చూసారా, ఇది కూడా మందే, ఇవన్నీ మనే, అది మందే, ఇది మందే, అది కూడా మందే అన్నట్లుంది కదా. సో ఇది మీకు చూపిస్తా చూసేద్దాం. మా అమ్మ కొన్ని చెట్లు అయితే వేసింది, అవి కూడా చూపిస్తాను మీకు. చాలా చాలా ప్రాఫిట్, అంటే ఇది ఆర్గానిక్, ఫుల్లీ ఆర్గానిక్. వీటికి మందులు అట్లాంటివి కొట్టటాలు ఉండవు. కనిపిస్తున్నాయా ఈ బెండ చెట్లు? ఇవి మధ్యలో చూసారా చిన్నగా బెండకాయలు స్టార్ట్ అయినాయి. ఫుల్లీ ఆర్గానిక్, ఫుల్ హెల్త్, మామూలు హెల్త్ కాదు. ఇవన్నీ చెట్లే, ఇవన్నీ బెండ చెట్లే, ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఈ పొలం స్టార్ట్ అయ్యి ఎందుకు వస్తుంది కదా, అప్పటి వరకు కూడా మనకు బెండకాయలు అయితే వస్తూనే ఉంటాయి. సో ఎంత ప్రాఫిట్ అనేది చూసుకోండి ఇక. ఓకే, సో ప్రస్తుతం అయితే మనకు వర్షం అయితే ఆగింది, కానీ వర్షం ఆగిన తర్వాత కూడా వెదర్ చాలా కూల్గా అయితే ఉంది. ఒక మొక్క మనల్ని నమ్మి ఎవడు రాడు, ఎవడు ఏం చేయడు. అలాంటిది మనం ఒక చెట్టుని, ఒక మొక్కల్ని నాటి దాని నుంచి ఒక పంటని క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ కదా. చాలా వరకు అయితే ఎంతవరకైనా రైతులకి మనం సెల్యూట్ కొట్టచ్చు తప్పకుండా. సో ఇది మా సైడ్ వేసే పొలం అనమాట. సో మేమైతే మా దగ్గర చేసే పొలం ఏంటి అంటే మోస్ట్లీ ఇంత కల్టివేషన్ చేస్తారు, లైక్ ప్యాడీ అంటే వరి చేస్తారనమాట. వరిని మా దగ్గర 2 సార్లు అయితే చేస్తారు, ఇదే మా దగ్గర ప్రాఫిట్. సో మోస్ట్లీ వర్షాలు వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఉంటుంది, అంటే ఇలా పండగ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో చేస్తారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కనిపించే ఈ చెట్టు ఏదైతే ఉందో దీన్ని కర్రీస్ అంటే ఆకు తోటకూర అంటారు కదా, అలాగా మేము దీన్ని ఏమని పిలుస్తామంటే కోడి జుట్టు ఆకు అని పిలుస్తారు. నాకు తెలిసిన పేరు నేను చెప్తున్నా, దీన్ని కోడి జుట్టు ఆకు అని పిలుస్తారు. దీన్ని కర్రీస్లో వేసుకుంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే పప్పులో వేసుకొని ఈ కర్రీస్ అయితే చేసుకుంటారు.